స్టార్ట్ చేద్దాం. ఏమైందిరా? ఇదేవతిరా? కొట్టేశారు సార్. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యండి. ప్రెగ్నెన్సీ అయితే రాదు అని డాక్టర్స్ చెప్తా వచ్చారు. ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయని ఐవీఎఫ్కి వెళ్ళమన్నప్పుడు ఆ మంత్ లోనే స్టార్టింగ్ ప్రేయర్ చేశారు. చూడండి, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్, మరలా ఇదే స్థలములోనికి కన్సీవ్ అయి వస్తున్నావు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రతి లోపము యేసు నామములు తొలగిస్తున్నావు. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. క్రీస్తు యేసు ఉన్న శక్తిని ఈ గర్భము మీదకు విడుదల చేస్తున్నా. ఫ్రైడే నైట్ నా నేమ్ పిలిచారు. అంటే రెండో పాట కూడా ఉందా? అనురాధ, అనురాధ, చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? అక్కడ నీ గర్భాన్ని దేవుడు తాకుతున్నాడు. రాదు. అద్భుతం, ఫెంటాస్టిక్. ఇంకా బేబీ బాయ్ ని గాడ్ నాకు ఇచ్చాడు. మొన్న శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, ఎందుకు? గ్యాస్ అయిపోయింది. తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. అయ్యయ్యో, మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయింది. శ్రీక్రీస్తునాథ పరలోక మహాత్మ పుత్ర శ్రీ శక్తియుక్త వినివేశిన దక్షిణస్థ మిహాధిరూఢ మహిమాన్విత దివ్య తేజ. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? శ్రీ కన్యకామరియజం భజయేసురాజం. మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి. ఈ భాష మంచిది కాదు. అస్మి విభుం మరియా తనయం. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. మాస్టర్లు అంటారు దిక్కుమాల నేతలు. అది నేనే, అది నేనే. దిక్కుమాల నేతలు, పనికిమాల నేతలు, పెంటలో ముచ్చిన చుప్పుతో కొట్టాలని. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇది చెప్తున్నా కూడా నీకు సిగ్గనిపించకపోతే, ఇది చెప్తున్నా కూడా నీ మనసులో మార్పు రాకపోతే, ఓకే నో యూస్. వాడు విండండి. ఇది చెప్తున్నా కూడా ఇలాంటి దిక్కుమాలని పని చేయకూడదు అనిపించకపోతే తగంటే ఎవడు చెప్ప. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా మహా దారుణం. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది?